హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ ఆగస్టు 22 మెగాస్టార్ జన్మదినం. అలాగే కొన్ని కోట్ల హృదయాలకు ఒక పండుగ దినం అనొచ్చు. సందర్భంగా చిరంజీవి గారు ఈ తరానికి ఏమందించారు, ఈ తరానికి ఎలాంటి స్ఫూర్తిగా నిలిచారు మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. బహుశా చిరంజీవి గారి పుట్టినరోజు చందు శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ కాకపోతే పూర్తి స్థాయిలో సంపూర్ణం కానట్టే. అందుకే చందు శ్రీనివాస్ గారిని పిలిపించాం. నమస్తే అండి. నమస్కారం కిరణ్ గారు. శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు మా తరానికి, అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తూ ఎదిగిన తరం మనది. మన తరానికి ఎలాగో ఆయన స్ఫూర్తి. రాబోయే తరానికి కూడా, అంటే మీ పిల్లలకి, నా పిల్లలు, ఈ తరానికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలిచే అంశాలు ఉన్నాయా? డెఫినెట్గా కదండి. కొన్నిదెల శివశంకర వరప్రసాద్, ఆయన ఆ తల్లి అంజనాదేవి గారు ఏ క్షణాన పెట్టారో తెలియదు, కానీ ఆ చిరంజీవి అందరి హృదయాల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. ఆయన వేసిన మార్గం, ఆయన మార్గంలో నడిచే చాలామంది ఈరోజు అసలు మల్టిపుల్ డైవర్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన స్ఫూర్తి పొంది ఆయన తీసిన సినిమాలు చూసి ఆయన ఒక రకంగా కిరణ్ గారు కారణజన్ముడే అనుకోవాలి. 69 సంవత్సరాల వయసులో అడుగుపెట్టాడు. ఈ రోజున యంగ్ జనరేషన్ ఎవరు కూడా ఆయనలాగా ఇప్పటికీ డ్యాన్స్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఆహభావాలు కావచ్చు, ఆయన నటన కావచ్చు, ఆయన డ్రెస్సులు కావచ్చు. సినిమాల నుంచి దూరం అయిపోయాడు, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇక ఆ ప్లేస్ మందే అనుకున్న వాళ్ళకి ఆ ఆశలు అడియాశలు చేస్తే మళ్ళీ వచ్చాడు. ఆ ప్లేస్ నాదే అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ రామ్ చరణ్ పేరు వచ్చింది. ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన వేసిన మార్గం రాజకీయాల్లో ఆయన సక్సెస్ కాకపోయినా అన్నకి మంచి గిఫ్ట్ ఇచ్చి డిప్యూటీ సీఎం అయి సహముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నాడు. ఈరోజు ఉదయాన్నే సుప్రభాత సేవలో పాల్గొని తిరుమలలో కుటుంబ సమేతంగా వెళ్తే సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ మినిస్టరే, కన్సల్టెంట్ ఎమ్మెల్యే, ఒకప్పుడు అక్కడ ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి గారు, ఇక్కడున్న అరణ్ శ్రీనివాసులు ఎమ్మెల్యేతో పాటు ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఆయనకి స్వాగతం పలికారంటే చూడండి. అంటే ఇవన్నీ తగ్గల, అంటే ఎదిగే లక్షణం మీరు అన్నట్టు మన జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ మన పిల్లలకు కావచ్చు స్ఫూర్తే. ఆయన పాటలను పెడితే ఆ మ్యూజిక్తో డ్యాన్స్ చేస్తారు పిల్లలు. ఆయన ఏదో నటిస్తే ఆయన ఆహభావాల ద్వారా ఆయన డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు. ఆ విధంగా ప్రతి కుటుంబంలో ఆయన ఒక పార్ట్ అయిపోయాడు. అది అందరికీ ఉండదు కదండి. ఇప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు. చిరంజీవి గారి గురించే పెద్ద చర్చ జరుగుతుంది. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే వాడవాడలా, వీధి వీధిన కార్యక్రమాలు జరుగుతాయి. బ్లడ్ డొనేషన్స్ అని, ఐ డొనేషన్స్ అని, ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు జరుగుతాయి. చిరంజీవి గారి కోసం ఒక ప్రత్యేకంగా ఒక మాల కూడా, చిరంజీవి మాల, ఆంజనేయ దీక్ష తీసుకుంటారు. ఇంత అంటే నెంబర్ 1 చిరంజీవి, కాదనలేని సత్యం. నెంబర్ 2 బాలకృష్ణ, నెంబర్ 3 నాగార్జున, నెంబర్ 4 వెంకటేష్. ఆ తరంలో ఈ తరంకి వచ్చాక నెంబర్ 1 పొజిషన్స్ లేవు అనుకోండి. ఆయనకు లేవు చెప్పమంటారా? ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు కదా, నెంబర్ 1 మీదే కానీ మహేష్ బాబు గారిని అడిగారు. అప్పుడు మంచి భూమిలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నో నెంబర్ 1 ఆయనే, ఫస్ట్ నెంబర్ 1 ఆయనే, లాస్ట్ నెంబర్ 1 కూడా ఆయనే. ఆ ప్లేస్ ఎవరు కూడా ఇండస్ట్రీలో మేము మా జనరేషన్ భర్తీ చేయలేరు అన్నాడు. అర్థమైంది కదండి? అర్థమైంది. అంటే ఏంటి, ఆ స్థానం 4 దశాబ్దాలుగా ఇప్పటికీ అవన్నీ తగ్గకుండా ఇప్పుడు కూడా విశ్వంబర్ షూటింగ్లో 24 hours కష్టపడతాడంటే ప్రేక్షకుల్ని అలరించడానికి ఆయన ఎంత ఇబ్బంది అయినా పడతాడు సార్. ఆయన సాధించలేనిది ఏం లేదు, అన్నీ సాధించాడు. ఆయన ఫ్యామిలీ నుంచి ఒక కర్మాగారం నుంచి 8 మంది హీరోలు తయారు చేశాడు. అనేక ముళ్ళ బాటని పూల పాన్పుగా మార్చాడు. అంటే నేనంటుంది ఏంటంటే, సరే ఓకే, ఆయన నెంబర్ 1 స్థానం ఆయనతో ఎండ్ అయింది. నెంబర్ 1 ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అంటే చిరంజీవి గారి పేరు చెప్పుకున్న తర్వాత, ఇవాళ ఏ పేరు చెప్పుకుందాం అనుకున్నా ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్లు అయిపోయినా కానీ చివరికి నెంబర్ 1 పొజిషన్ అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఒకరోజు ఒకళ్ళు ఉంటారు. హిట్ ఫ్లాపులతో లెక్కేలేయడం కానీ ఒక స్థిరమైన స్థానం అనేది ఆయనతోనే అంతమైపోయింది అని చెప్పుకోవాలి. అంతే. నేనంటుంది ఏంటంటే, ఇంతమంది హీరోలు ఉండగా నెంబర్ 2 బాలకృష్ణ గారు కూడా గొప్ప
నటుడు. ఆయన చేసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు. ఇవాళ కూడా బాలకృష్ణ గారికి రాజకీయంగా కానివ్వండి పెద్ద ఫ్యామిలీ ఆయనది కూడా. సో ఆయన నాన్నగారు ముఖ్యమంత్రి గారు, ఆయన బావగారు ముఖ్యమంత్రి గారు, సో ఆయన అల్లుడు పార్లమెంటు సభ్యుడు, తర్వాత రాష్ట్ర మంత్రి, ఇద్దరు అల్లుళ్ళు. అలాగే నాగార్జున గారిది కూడా పెద్ద ఫ్యామిలీ. నందమూరి ఫ్యామిలీ, తర్వాత అక్కినేని ఫ్యామిలీ, ఆ తర్వాత దగ్గుపాటి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఫ్యామిలీ, తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ, చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోలు ఉన్నారు. కానీ చిరంజీవి ఏ రకంగా ప్రత్యేకం వాళ్ళందరికంటే? రైట్, మీరు అన్నట్టండి, ఒక వ్యక్తి ఎదుగుదలతో పాటు 10 మందికి స్ఫూర్తి పొందాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకి, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆయనకే ఇంత ఇదిగా వివిధ దేశాల నుంచి చర్చించుకుంటున్నారు, ఆయనే మాకు స్ఫూర్తి అంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పండుగ చేసుకుంటున్నారు? 22 సంవత్సరాల తర్వాత జూలై 22, 2002 రిలీజ్ అయిన సినిమా 22 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈరోజు రిలీజ్ అవుతుంది ఇంద్ర. అవును. ఏమన్నాడు దాని గురించి ట్వీట్ చేస్తా చిరంజీవి గారు? అదే భావోద్వేగం ఇప్పుడు ఉంది. అశ్విని దత్కి, బి గోపాల్కి నా శుభాకాంక్షలు అని చెప్పాడంటే కిరణ్ గారు, మీకు 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 అర్థమై ఉంటుంది కదా దీన్ని బట్టి. అంటే అతను ఏంటంటే, అతను ఒళ్ళంతా గుల్ల చేసుకొని పచ్చడి మెతుకులు తిని కష్టపడి చార్టెడ్ అకౌంట్ అవుదాం చెన్నై వెళ్ళని ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకు చార్టెడ్ అకౌంట్ మధ్యలోన ఆపేసేసి తనకిష్టమైన సినీ రంగాన్ని ఎంచుకున్నాడు. అనేక అవమానాలు, అనేక ఒడిదుడుకులు. నువ్వు హీరో పీస్ కాదన్నారు, చాలా విమర్శించారు, మమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పన్నారు. అన్నీ దిగమింగుకొని ఎక్కడ తగ్గాలో అక్కడ తెలుసు ఆయనకి, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. తనకు తను తగ్గించుకున్నాడు. ఈ రోజున ఆయన తీని సినిమాలు ఏంటంటే ఒక స్వయం కృషి, ఒక ఖైదీ, ఒక స్టాలిన్, ఒక హిట్లర్, ఏది కూడా ప్రతిది కూడా స్ఫూర్తే కదండి. ఆయన ఏంటంటే ఆయన ఎంచుకున్నది ఏంటంటే కష్టపడాలి, ఇష్టపడి కష్టపడితే విజయం సాధిస్తాం. ఏదో మనం ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఆ లెగసీ జీవితాంతం ఉంటుందంటే ఒక సినిమాకే పనికి వస్తుంది. నువ్వు కష్టపడితే నువ్వు ఎదుగుతావు అని చెప్పి రామచరణ్ కూడా అదే చెప్పాడు. కాబట్టి ఆయన సినిమా మోల్డ్ చేసుకున్న తీరు, ఈరోజు ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు మనం చూడాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన ఇష్టం కాకపోయినా సినిమా రంగంలో వచ్చాడు, ఆయన నిండుగా ఎదిగాడు. ఇక వచ్చిన వాళ్ళు కూడా చూడండి, ఒక్కొక్కరిని. ఉప్పిని తీసిన అతను చూడండి, సాయి ధర్మతేజ్ చూడండి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏంటంటే వాళ్ళు ఒక సినిమాకి ఆ లెగసీ పనిచేసేది, వారసత్వం అనేది. ఇక్కడ ఆయన వేసింది ఏంటంటే, ఆయన ముళ్ళబాటు ఆయన చూశాడు, కష్టాలు చూశాడు. వీళ్ళు కూడా మీరు కష్టాలు నేర్చుకోవాలి, సిల్వర్ స్పూన్తో బతుకుతుంది కాదు, గ్రాస్ రూట్లో వెళ్ళి కష్టపడాలి. ప్రేక్షకులు మనల్ని పొందాలంటే ఇష్టపడి చేయాలి. డూప్ ఇప్పుడు కూడా చేయడంటే ఆయన. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఒక మార్గం మీరు ఎంచుకున్నప్పుడు కష్టపడితేనే దాంట్లో రిజల్ట్ వస్తుంది. సక్సెస్కి దేర్ ఈజ్ నో షార్ట్ కట్ సార్. ఈయన ఫ్యామిలీలే ఇంతమంది హీరోలు తయారవడానికి, మిగతా భారత చలనచిత్ర చరిత్రలో ఎవరు లేని విధంగా మెగా ఫ్యామిలీకి ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణం ఏంటంటే ఆయన కఠోర శ్రమ, ఆయన వర్క్ డెడికేషను, డిటర్మినేషను, కసి, బర్నింగ్ డిజైర్ అనేది ఆయనలో అలా తయారు చేసింది. ఆయన చూసే మిగతా వాళ్ళు నేర్చుకున్నారు. ఆయన బ్రదర్ కావచ్చు, కొడుకు కావచ్చు, మేనల్లు కావచ్చు, మిగతా అందరూ కూడా. కాబట్టి మిగతా వాళ్ళకి ఇది ఈయనలో చేసేది ఏంటంటే కఠోర శ్రమ. ప్రేక్షకులు మెప్పించాలంటే ఒళ్ళంతా గుల చేసుకున్న ప్రేక్షకులు ఆ విజిల్స్ వేస్తే ఆ దెబ్బలు, ఇది బాధ అంతా పోద్ది సార్. ఆయన చాలా సందర్భాలు చెప్పాడు. కాబట్టి ఈ రోజున చిరంజీవి గారిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించుకుంటున్నారు. ఈ తరము ఏం నేర్చుకోవాలి చిరంజీవి గారి నుంచి, ఆయన జీవితం నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆయన చూసి అంకిత భావం, డెడికేషను, డిటర్మినేషను. తర్వాత ఒక వ్యక్తి ఎదగాలంటే కసి ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. తనకి చార్టెడ్ అకౌంట్ కాలేకపోయాడు, చెన్నై వెళ్ళాడు, చిన్న చిన్న కథలు విలన్గా చూశాడు. ప్రాణంకరి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఈరోజు మళ్ళీ వాల్తేరు వేరే కాడి నుంచి మళ్ళీ భూమిలోకి వచ్చాడు, విశ్వంబరకు ఇప్పుడు తీస్తున్నాడు. సినిమాలు చూశాడు, రాజకీయాలు చూశాడు, కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నాడు. తన తమ్ముడు చూశాడు, పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం ఇవ్వలేక ఆయన జనసేన పెట్టాడు. అంటే ఓకే, నేను అంటుంది .1, .2, .3, .4, .5 5 లక్షణాలు చెప్పండి. చిరంజీవి గారి నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన ఒక 5 లక్షణాలు చెప్పండి. డెఫినెట్గా అండి. సక్సెస్కి ఫస్ట్ మాట, దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్. కష్టపడాలి, హార్డ్ వర్క్. తర్వాత అంకిత భావంతో పనిచేయాలి. నేను మా నాన్న ఆ దారిలో వెళ్దామంటే కుదరదు. ఎవరైనా కానీ గర్వం అనేది లేకుండా, గర్వం అనేది
ఎక్కకూడదు. ఓకే. అది మెయిన్ అనమాట. తర్వాత అంత ఎదిగినా ఒదిగుంటాడు. ఒదిగుండటం ఆయన చూసి నేర్చుకోవాలి. ఎక్కడ కసి ఇతరులు ఏదో చేయాలనే ఇది తలంపు పొరపాటు కూడా ఉండదు. శత్రువులు అజాత శత్రువు. తర్వాత ఇంకోటి మూలాలు మర్చిపోకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే మూలాలు మర్చిపోతే నీ జీవితం అంతటితో ఆగిపోయినట్టే. ఇంకొకటి యాడ్ చేస్తున్నా, క్రమశిక్షణ ఉంటేనే ఇవన్నీ వచ్చేది. డెఫినెట్గా. ఫైనల్గా చిరంజీవి గారిని చాలామంది ఒకళ్ళేమో నిన్న పృథ్వీరాజ్ ఆయన అంటాడు ఫిల్మ్ యాక్టర్, నేను ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు శిల్పకళా వేదికలో నేను ఉన్నా అందులో. 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు అంటారు, చిరంజీవి గారు గవర్నర్ కావాలి అంటారు. తర్వాత స్వామినాయుడు గారు ఏమంటారంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలి అంటారు. తర్వాత ఇంకొకళ్ళేమో చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇలాగా రకరకాల కోరికలు, ఇంకా చిరంజీవి గారిని ఇంకా సమున్నతంగా చూడాలి అనే కోరికలు చాలా బలంగా ఉన్నాయి. సో మీరు ఎట్లా దీన్ని నిర్వచిస్తారు? ఏ రోజుకైనా ఈ దేశానికి రాష్ట్రపతి అవుతాడు. మీకు కొద్దిగా అతిశయోక్తి కావచ్చు, కానీ మీరు ఇవన్నీ కాకుండా కొత్త విషయాన్ని డెఫినెట్గా ఈరోజు కిరణ్ గారు నేను ఏది ఊరకనే చెప్పను. 2 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తుంటా, పవన్ ఏ విధంగా ఎదుగుతాడు, తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఆయన పేరు లేకుండా రాజకీయాలు ఉండవు, జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా రాజకీయాలు శాసిస్తానని. సరే ఒక మాట చెప్పండి, స్వామినాయుడు గారు చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా చూసి చచ్చిపోతానంటున్నారు. అయితే చిరంజీవి గారికి అసలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎట్లా ఉంటుంది అన్న అడిగాను నేను. తమ్ముడు ఉన్నాడు కదండి అన్నాడు. నిజంగా సాధ్యం అంటారా? అది కష్టమే. 2028-29లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారంతే. వాళ్ళ అన్నని అంతకు మించి తనకు మించి పొజిషన్లో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఓకే, తనకు మించి అంటే అది గవర్నర్ లేదా రాష్ట్రపతి. అది డెఫినెట్గా రీచ్ అవుతారు. వెంకయ్యనాయుడే తెలుగు వ్యక్తి, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాలా? ఏం తక్కువ చిరంజీవి గారికి? ఆయనకంటే ఇంకేం తక్కువ చెప్పండి? ఓకే, ఆయన చూడనిది ఏమీ లేదు కదా. సరే ఒకటే కిరణ్ గారు, ఒక ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం రోజున ఒక వ్యక్తిని సాక్షాత్తు మోదీ గారు దగ్గరికి వెళ్ళి ఇద్దరిని భుజాల మీద చేసి ఇద్దరు చేతులు ఎత్తాడంటే, ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ మెగా బ్రదర్స్కి ఉంటుందనేది మీకు ఆ రోజు అనిపించలేదా? ఉంది, ఆయనే సంకేతం ఇచ్చారు. మీరు కూడా ఆ సభకు వచ్చినట్టున్నారు కదా, ఏమనిపించింది అక్కడ? డెఫినెట్లీ ఆయన అపారమైన విలువ, గౌరవం, మర్యాద ఇచ్చారు. మోదీ గారు ఇచ్చారంటే మోదీ గారు ఊరకనే ఇయ్యారు, వీరు దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. డెఫినెట్గా ఉంటాయి. ఆయనకు ప్రయోజనం ఉంటుంది, వీళ్ళు ఈ దేశంలో ప్రముఖులు కాబోతారు అనుకుంటేనే ఇస్తారు. నిన్న జోగయ్య గారేమో ఏనాటికైనా ప్రధానమంత్రి అవుతారు తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు గురించి. అవునవును, అదే ఏనాటికైనా నేను అది చూసాము, ఇంటర్వ్యూ చూసా. తప్పలేదు, ఆయన వయసులో 88 సంవత్సరాలు ఆయన వయసు. ఆ వయసులో ఆయన ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రధానమంత్రికి దగ్గర అయ్యాడు అనే భావంతో అది చెప్పుండొచ్చు, తప్పే ఉంది. ఫైనల్లీ భారతరత్నకి అర్హులు అంటారా చిరంజీవి గారు? డెఫినెట్గా డిమాండ్ వస్తూ ఉంది. పద్మవిభూషణుడు అయ్యాడు, ఇక భారత రత్న పురస్కారం చిరంజీవి గారిని వరించాలి అన్న ఆకాంక్ష వ్యక్తం అవుతుంది. ఏదో ఒక రోజు అతి తొందరలో కావచ్చు ఆయనకు భారతరత్న వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయనకి ఏ పదవి కూడా పదవికి వన్నీ తీసుకొచ్చే వ్యక్తి. పద్మవిభూషణ్ వచ్చిన దేశంలో అత్యున్నతమైన ద్వితీయ అవార్డు. ప్రపంచవ్యాప్తంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన కూడా ఎంత చిన్నపిల్లడు అయిపోయాడు. నాకు అవసరమైన దానికంటే ఎక్కువే భగవంతుడు ఇచ్చాడు, ఇంకేదన్నా ప్రజలకు సేవ చేయాలని విపరీతంగా ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నాడంటే. చాలామంది ఉన్నారు సార్, మీరు ఖాన్స్ ఫ్యామిలీ, ఖాన్లు, షారుఖ్ ఖాన్లు, అమీర్ ఖాన్లు, ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ విధంగా ఎవరైనా కానీ ఒక బ్లడ్ బ్యాంక్, ఒక 1000 కోట్ల బిజినెస్ చేస్తారు, 1000 కోట్లు, ఒక ఐ బ్యాంకులు పెట్టి ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎవరున్నా? కరోనా టైంలో వందలాది మంది, వేలాది మందిని 24 క్రాఫ్ట్స్ బతికించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఇవన్నీ మోదీ గారికి తెలుసు కాబట్టి అన్నదమ్ముల్ని ఇద్దరు చేతులు ఎత్తారు. కాబట్టి దేశానికి ఇటువంటి వ్యక్తులు అవసరం సార్, స్ఫూర్తి ప్రదాతలు. ఈరోజు నిజంగా చాలా ఆనందం అనిపించింది. మీకు కూడా కిరణ్ గారు, మీకు తెలియదు కాదు, చిరంజీవి గారు చూసేది గారు, మీరు కూడా
ఆయన జస్ట్ టచ్ చేస్తే చాలు అనుకున్నారు, మీరైనా నేనైనా. ఆ విధంగా ప్రజారాజ్యంలో చూసాం. తర్వాత పలు సందర్భాలు నేను కూడా మీలెవరు కొడిచినప్పుడు చూశాను. ఆయన గుర్తుపెట్టుకునే తీరు, దశాబ్దం తర్వాత పేరు పెట్టి పిలిచిన తీరు, మమ్మల్ని మా పెళ్లి రోజు అయితే ఆ రోజు ఆశీర్వదించింది. ఆ తర్వాత మనం కలిసి వెళ్ళాం. నేటి తరం జర్నలిస్టుల్లో మంచి భావాలతో, అభ్యుదయ భావాలతో, థర్డ్ ఆల్టర్నేట్ కోసం, రాష్ట్రం కోసం మంచిగా చేస్తున్నారు అని చెప్పి మనం ఒక 7 మందిని పిలిపించారు కదా. దాంట్లో మీరు ఉన్నా, నేను ఉన్నా. మనతో 1.5 hour ఆయనతో కాఫీ కూర్చొని ఎవరికి వచ్చింది సార్ అంత అవకాశం? కిరణ్ గారు చెప్పండి. అది చాలా అపూర్వమైన క్షణం. మీరు ఆ రోజున జీవితంలో అంత కొత్త షర్ట్ కొనుక్కొని మీరు ఎంత ఆహాభావాలు ఆయనతో గట్టిగా వాటేసుకున్నప్పుడు మీరు జీవితంలో నేను నాకు చాలు అనే భావన మీకు కలిగిందా లేదా? ఆ రోజు కూడా ఏమన్నాడు చెప్పండి? అమ్మ పవన్ కళ్యాణ్ గారు సీఎం ఏ రోజు తన తమ్ముడికి నేను ఒక ప్రయత్నం అయితే చేశాడు అన్నాడా మనతో లేదా? అంటే ఏంది, తమ్ముడిని సీఎం చూడాలని అన్న కోరుకుంటున్నాడు, అన్న ఇంకంతకు మించి పొజిషన్లో ఉండాలని తమ్ముడు కోరుకుంటున్నాడు. అది వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధం. గ్రేట్ రిలేషన్షిప్. ఫర్ ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కిరణ్ గారు, మీరు నేను సాక్ష్యమే కదా. కాబట్టి దాన్ని బట్టి ఏమనిపించింది, ఈరోజు ఈ బర్త్డే రోజు ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ఇది చేసుకుంటే చాలామంది మార్నింగ్ ఒకటే ఛానల్ ఉన్నప్పుడు లైవ్లో కూడా సార్ ఆయన్ని ఒక్కసారి నేను చచ్చిపోయేలోపు ఆయన్ని ఒక్కసారి కలవాలి సార్ అంటాడు. అలా అంత ఎమోషన్ ఎందుకు వచ్చిందంటే ఆయన చూస్తే ఎదిగిన తీరు. ఒకప్పుడు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చనిపోతే 47 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్స్, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి అనేక అవార్డ్స్ వచ్చినాయి, భారతరత్న అని అందరూ పొగుడుతుంటే ఎన్ని కాదు, ఆయన జీవించిన కాలంలో మనం జీవించిన గొప్పతనం అన్నాడు రజనీకాంత్. ఆ తర్వాత మనం చిరంజీవి గారిని జీవించిన కాలంలో మనం జీవించుంటే మన అదృష్టం. ఎస్పెషల్లీ మీకు ఆయనతోటి, చిరంజీవి గారితో ప్రజారాజ్యం దగ్గర నుంచి అనుబంధం. నేను చూశాను దగ్గరగా, 2 years చూశాను సార్. ఆ తర్వాత అనేక రకాల ఆయన చేతుల మీద అవార్డులు తీసుకున్నాను, అన్ని చూశాను. చివరికి చిరంజీవి గారికి ఫోటో చూపించారు మీరు 2010 డూయిట్ అప్పుడు. మీరు చిరంజీవి గారిని హగ్ చేసుకుని ఒక ఫోటో, మీరు నేను వెళ్ళినప్పుడు మీరు హగ్ చేసుకున్న ఫోటో ఇలా చూపించారు. అవును, మీరు అంటే అప్పుడు ఇప్పుడు దా అన్నాడు, రీక్రియేషన్ అని రీక్రియేషన్ అప్పుడు ఇప్పుడు అంతేగా రా అన్నాడు. నేను ఆయన ఎంత ఏంటండి అసలు నేనైతే స్పెల్బౌండ్. ఆ రోజు కొన్ని వేల మంది వస్తున్నారు, చిరునవ్వు చెదరట్లా నిలబడ్డారు, వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్తున్నారు. మనల్ని కూర్చోబెట్టారు. మనల్ని ఏమన్నారు, మాట గుర్తుందా మీకు? నా ఆత్మీయులు వచ్చారు పైన కూర్చోబెట్టిన అన్నారు. ఆత్మీయులు వచ్చారు పైన కూర్చోబెట్టిన, వెళ్ళాం, కూర్చున్నాం. వచ్చారు, కాఫీ తాగుదామన్నారు, కాఫీ కానీ మనతో స్పెండ్ చేసిన టైంలో చాలాసార్లు ఆయన మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. రీజన్ ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, కానీ మనల్ని వదల్లా. వెళ్ళారు, వాళ్ళతో మళ్ళీ మాట్లాడారు, 1 నిమిషం, వాళ్ళు ఫోటో ఇచ్చారు, మళ్ళీ మన దగ్గరకు వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఇట్లా చాలామంది వచ్చారు. నేను చిరంజీవి గారితో ఒక ఫోటో ఇలా నిలబడి ఒక ఫోటో తీసుకుందాము అనుకున్నాను, కానీ బికాజ్ ఆఫ్ యూ మీరు ఆ పాత ఫోటో మీది చూపించగానే మళ్ళీ హగ్ కావాలా అన్నారు. మళ్ళీ మీరు హగ్ చేసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. మళ్ళీ సెకండ్ నా టర్న్ వచ్చింది, నేను ఇలా చూస్తున్నా, హగ్ అన్నాడు. తర్వాత మీ కిరణ్ చూసారా, ఇద్దరు కిరణ్ రాండి అన్నాడు, హగ్ అన్నాడు. అనగానే నేను ఆనంద బాష్పాలు వచ్చేసినాయి నాకు. ఆయన దళ్ళలో నీళ్లు తిరిగి అంటే ఇలా హగ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నాకెంత ఇష్టం అనేది నా ఛానల్ అందరికీ తెలుసు. నా పుట్టినరోజు నాడు మా వాళ్ళందరూ కలిసి నాకు ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి, పెద్ద ఫ్రేమ్ చేసి ఇచ్చారు. చూశాను. తర్వాత మళ్ళీ ఆయనే మా ఛానల్లో 2 కిరణ్లు ఉన్నాం, పార్ట్నర్స్. కిరణ్ టీవీ, కిరణ్ ఇద్దరు రండి అన్నారు. ఇద్దరు భుజం మీద మళ్ళీ ఇద్దరిని ఇలా ఆప్యాయంగా హగ్ చేసుకుని మళ్ళీ అదే గొప్పతనం అంటే చూడండి, గెస్చర్ చూడండి. ఆయన ఇక్కడ ఏం నార్మల్ మనిషి అండి ఆయన. సార్ అంత పరిస్థితిలో ఉన్న వ్యక్తి మీరు ప్రాణాలు సైతం పనంగా పెట్టి మంచి సమాజం కోసం, బాగు కోసం మీరు పనిచేస్తున్నారని చెప్పి మనల్ని అప్రిషియేట్ చేశాడు, గుర్తుందా? ఇంకా అంతకంటే ఆయన నోటి నుంచి మనకేం కావాలండి. అవును. నాకు అదృష్టం కొద్దీ నేను లాస్ట్ 2 months క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారిని, మా సుమన్ గారు మేమంతా కలిసి 3 గంటలు కూర్చున్నాం ఆయనతో. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనతో వైబ్రేషన్ సార్. ఆయన దగ్గరికి వెళ్తే ఇది ఆనందం. మీతో మాట్లాడుతున్నానా, నాతో కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, గుర్తు తెచ్చుకోండి. కానీ నాకు మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే ఆయన హగ్ చేసుకోవటం. బట్ బికాజ్ ఆఫ్ యూ
ఎందుకంటే మీరు ఆ ఫోటో చూపించకపోతే మీకు హగ్గు వచ్చేది కాదు. ఆ తర్వాత నేను కూడా మొహమాట పడి అలా నిల్చునేవాడిని. ఆయన నన్నే చూసి నీకు కూడా దా హగ్గు దా అనంటే గ్రేట్ మూమెంట్ అనుకున్నాను. అవును, నేను మొన్న మూడోసారి కూడా మళ్ళా యాక్ట్ చేసుకొని సేమ్ అదే పుట్ట. మీరు మీరు సార్ మీరు మీలో ఎవరు కోటేశ్వరుడు ఎప్పుడు వెళ్ళి హగ్గు చేసుకున్నారు మీ వైఫ్తో పాటు వెళ్ళి. మళ్ళీ మీకు హగ్గులు కొత్త కాదు, నాకు కొత్త. అది బాగా, ఎందుకంటే అతనిలో ఒక మీరు అన్నట్టు ఒక స్ఫూర్తి ప్రదాత అండి, కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు. సార్ సో ఫైనల్లీ ఆయన భారతరత్న అవుతారంటారు, రాష్ట్రపతి అవుతారు, దేశంలో అత్యున్నతమైన పొజిషన్ కూడా వస్తాడు, కారణ జన్ముడు అంటారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద నా ఫీలింగ్స్ని కూడా మీరు వెలికి తీశారుగా. చిరంజీవి గారు ఒక ఎమోషన్, మోర్ దెన్ దట్ అనాలి. మన పేరెంట్స్ని మనము ఎంత ఆరాధిస్తామో, ఎంత గౌరవిస్తామో, ఎంత ప్రేమిస్తామో, మనకు ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఉంటారు కదా. సో ఆ ఇన్స్పిరేషనల్ ఫిగర్ని కూడా మనం అంతే ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అమ్మా నాన్న జీవితం ఇస్తే మనము ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్ రీచ్ కావటానికి ఒక ఇంధనం లాగా ఒక స్ఫూర్తి పనిచేస్తుంది. ఆ స్ఫూర్తి చిరంజీవి గారు అనేక కోట్ల మందికి. కొంతమంది అదే స్ఫూర్తితో పనిచేస్తారు, అందరూ సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ చాలామంది సక్సెస్ అవుతారు. ఆయన స్ఫూర్తితో ఎలా ఎదిగాడు అనేది ఇక్కడ స్ఫూర్తి.